చూస్తున్నారు కదా క్యాలీఫ్లవర్ని. ఇది చాలా ఫ్రెష్గా ఉంది. దీన్ని శుభ్రంగా ఉప్పు నీటిలో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటాను కూడా. ఇంతలో వేడిగా ఉన్న ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకుని, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని శుభ్రంగా వేగించుకోవాలి. ఈ విధంగా ఇది వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని, కొంచెం టమాటాను కూడా ముక్కలుగా చేసి వేసుకొని, రుచికి సరిపడినంత కారం, కొంచెం పసుపు, ధనియా జీరా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి సిమ్లో మూత పెట్టుకొని సగ్గించుకోవాలి 10 నిమిషాల పాటు. మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని, కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి మీకు ఇష్టమైతే కొంచెం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.